షలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. బట్ హూస్ హియర్ అంటు మీ షల్ డ్వెల్ సేఫ్లీ అండ్ షల్ బి క్వైట్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఈవిల్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సొలొమోను మాత్రమే కాకుండా అనేకులు కూడా సామెతల గ్రంథాన్ని రచించినట్లుగా ఉన్నావు. అయితే ఎక్కువ భాగం సొలొమోను భక్తుడు రచించినట్లుగా చూస్తున్నాం. దేవుడు ఈ సందర్భంలో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు అంటే, చూస్తున్నారా, ఎవరు ఆయన మాట వింటారో వారికి భద్రత. ఎటువంటి భద్రత? అసలు కీడు వస్తుందేమో అనే భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా నివసిస్తారు అనేటువంటి మాట చూడండి. అంటే ఆ ఉపదేశము గొప్పదైతే ఉపదేశమును అంగీకరించువారు ఆ గొప్పతనాన్ని గ్రోలుతారు అనేటువంటి దాని విషయాన్ని తెలుసుకోవాలి. నా ఉపదేశము ఎందుకు అంతగా దేవుడు తెలియచేస్తున్నాడు? ఇది సొలొమోను పలికినాడు అంటారు, కానీ ఉపదేశం దేవునిదండి. అందుకని ఈ ఉపదేశము ఈ 5 మాటల్లో ఒక రకంగా మాట్లాడతారు. ఎలా అంటే, ఊ అంటే ఉన్నవాడు, ప అంటే పరిశుద్ధుడు, దే అనగా దేవుడు, శ అనగా శక్తిమంతుడు, ము అనగా ముక్తినిచ్చువాడు. అటువంటి మహోన్నతుని యొక్క ఉపదేశం ఎవరు అంగీకరిస్తారు? అంగీకరించడం అంటే తూచా తప్పకుండా ఏది విన్నారో దాన్ని గైకొనుట, దాని ప్రకారం జరిగించుట, జీవితం దాని ప్రకారం మలుచుకొనుట. అలా అంగీకరించిన వారు భద్రంగా ఉంటారండి, సురక్షితంగా ఉంటారు. అంటే నాకే హాని రాదు, ఏ కీడు రాదు, అసలు ఆ భయమే లేకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. మీరు గమనించుంటారని నేను అనుకుంటున్నాను. పసిపిల్లలు చూడండి, తల్లి ఒడిలో లేదా తల్లి ప్రక్కన ఎంత హాయిగా నిద్రపోతారో తెలుసా? వాళ్ళకి ఏమి చీకు చింత ఉండదు. చలి వేసినప్పుడు తల్లి ఒడిలో ఒదిగిపోతారు, కాస్త పెరిగినాక తండ్రిని హత్తుకుంటారు. చిన్నపిల్లలు వాళ్ళు. ప్రియులారా, గమనించండి, అంత భద్రత ఎవరికి ఉంటుందండి? ఆ భద్రత దేవుని వాక్యమును అంగీకరించిన వారు, వాక్య ప్రకారం జీవితమును జీవించుచున్నవారు, వారికి అంత భద్రత అండి. అసలు కీడు వస్తుందేమోనన్న భయమే ఉండదంట వారికి. అలా భయపడేది ఎవరు? ఏమో అలా జరగవచ్చేమో, ఆప్షన్గా పెట్టుకుందాం, అలా జరిగితే కూడా అంటే ఎందుకు? ఏదో లోపం ఉంది. వాక్యములో కొంత శాతం మాత్రమే జరిగించి మరికొంత శాతాన్ని బ్యాలెన్స్గా ఉంచుతారు, చూసారా, వారి విషయం. అందుకని పైగా ఏమంటాం? కీడెంచి మేలెంచుదాం. అయితే ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు, దేవుని ఉపదేశమును అంగీకరించాలి. చెప్పేది సొలొమోను అయినప్పటికీ కూడా, సొలొమోను రచించినప్పటికీ ఇప్పుడు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నీకు కీడు వచ్చునన్న భయము కూడా లేకుండా నెమ్మదిగా బ్రతుకుతావు. విస్తారమైన ధనం ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నెమ్మదిగా గడపటం అది ఎంత గొప్పదండి పిల్లరా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్నా ఏం ప్రయోజనం? అందుకే అంటారు, దేవుడు లేకుండా 7 అంతస్తుల భవనములో ఉండే కన్నా దేవుణ్ణి కలిగి 7 ఆకుల గుడిసెలో ఉండుట మేలని వెనకటికి ఒక సామెత ఉందండి. ప్రశాంతత కావాలి, సురక్షితమైనటువంటి స్థలం దేవుని పాదాల చెంత దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఉపదేశమును అంగీకరిద్దాం, ఆయన యొక్క మాట ప్రకారం జీవిద్దాం. ఆయన ఇచ్చేటువంటి నిబ్బరాన్ని, నెమ్మదిని మన సొంతం చేసుకుందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.